హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ సండే మండే వ్లాగ్ అనమాట. ఆ రోజు నిమజ్జనం ఉంది కదా, పిల్లలకి హాలిడే. సో నేను సండే ఆఫ్టర్నూన్ నుంచి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా హ్యాపీనెస్ ఏదైనా ఉంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కదా. ఇక రాన్కి అయితే అత్తమ్మ కొత్త సైకిల్ అయితే కొనిచ్చారనమాట. పాపం తన చిన్న సైకిల్ అనేది పాడైపోయింది. ఇక అదైనా అలానే తొక్కుతున్నాడని చెప్పేసి కొంచెం పెద్ద సైకిల్ అయితే తీసుకున్నారు. చాలా హ్యాపీ అయిపోయాడు. మేము ఫిట్ చేసాం కానీ కొంచెం అక్కడ ఏదో కొంచెం బ్రేక్స్ దగ్గర ప్రాబ్లం అయితే మళ్ళీ సైకిల్ రిపేర్ షాప్కి వెళ్ళి అక్కడ ఫిట్ చేయించుకొని తీసుకొచ్చాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత బయట ఏదో పని ఉంటే వెళ్ళారనమాట. అంటే మా హస్బెండ్ వెళ్తుంటే తనతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇది వచ్చేసి ఇక్కడ దురాజపల్లి అంటారు. మేము వెళ్ళేది ఇంకా దురాజపల్లి అవతలేండి ఆ పని అనేది. ఇక్కడ కాకపోతే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ సూర్యాపేట దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 6:30 ఆ టైం అవుతుంది. తర్వాత ఎవరో తీసుకొచ్చి, అంటే మా హస్బెండ్ తెలిసిన వాళ్ళైతే గోంగూర చింతకాయలు అయితే పంపించారు. ఇంకా అవైతే సెపరేట్ చేయాలి. ఇక నైట్ డిన్నర్కి అయితే చపాతీ అయితే చేసేస్తున్నా. అంటే చపాతీ చేద్దామని ఫస్ట్ పిండి అయితే కలిపి పెట్టాను, కానీ ఇంకా సరే పుల్కా చేద్దామని చెప్పి పుల్కా అయితే ట్రై చేశాను. నేను చేయడం అనేది ఇదైతే సెకండ్ టైం అనమాట. పుల్కా అనేది పుల్కా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి చపాతీ కన్నా. కాకపోతే కొంచెం ఇక్కడ స్టవ్ దగ్గర ఇలా మెస్సిగా అయిపోతుంది అనమాట. పౌడర్ ఉంటుంది కదా, అది పడిపోయి. ఇక్కడ పుల్కా అనేది పర్ఫెక్ట్ వచ్చిందో లేదో కూడా నాకు తెలియదండి. కాకపోతే నాకు వచ్చినట్టయితే చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్గా వచ్చినాయి. ఎలా చేశానంటే సేమ్ చపాతీ చెప్పాను కదా, చపాతీ చేద్దాం అనుకుంటే అది పుల్కా చేశానండి. సేమ్ అదే ప్రాసెస్లో చేశాను అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా దాంట్లోకి చికెన్ కర్రీ ఉంటే తినేసాం. రోజు సండే కదా, ఇంకా ఆఫ్టర్నూన్ చికెన్ ఉండింది. ఇంకా అదే వేసుకుని తినేసి ఇంకా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, నా వాయిస్ కొంచెం డల్ ఉంటుంది అని. ఆగస్ట్ మంత్ మొత్తం మా బాబు బర్త్డే అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం ఫీవర్తో సఫర్ అయ్యాను అనమాట. ఎంత అంటే అసలు తట్టుకోలేకపోయినా. నేనైతే అసలు ఏడ్ చేశాను అనమాట. అంత హెవీగా ఉండి ఇప్పటికీ ఇంకా సెట్ కాలేదు. 1 month పైనే అవుతుంది. ఇంకా అది ఎలా చేసుకున్నాను ఏంటంటే, ఇక మా అత్తమ్మ మా చెల్లి కూడా వచ్చారనమాట. ఇంకా చెల్లి అది 15 days ఉండి పాపం తను కూడా చేసి వెళ్ళింది. అందరూ హెల్ప్ చేశారులేండి. కాకపోతే నేను ఎప్పుడూ ఇంట్లో పని చేసుకునేదాన్ని, నాకు అలా బెడ్ మీద పడుకొని ఉండాలంటే నా వల్ల కాలేదు. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇదైతే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నేను బోండా వేస్తున్నాను. ఇంకా రోజు పిల్లలకి సెలవు ఉందని చెప్పాను కదా, హాలిడే నిమజ్జనం ఉంది కదా. ఇంకా లేవడం కూడా చాలా లేట్గా లేసాంలేండి. ఇక్కడ అదే చెప్తున్నాను, లేట్ అయిపోయింది. వంట ఇప్పుడు చేస్తున్నానని. 2:30 అయిపోతుందండి నేను వంట ప్రిపేర్ చేసే టైం అయితే. నేను ఆ రోజు కర్రీ వచ్చేసి దోసకాయ టమాటో కర్రీ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇది చాలా ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. మా ఇంట్లో ఎక్కువ అంటే నేను తింటాను తక్కువ. మా చిన్న పాపకి అయితే చాలా ఇష్టం అనమాట. మా డాల్ఫీకి అయితే కర్రీ. ఇంకా దోసకాయ టమాటో అయితే చేస్తున్నా. ఇక్కడ నేను చేస్తుంటే ఇక మధ్యలో అది వచ్చి ఇక నేను చేస్తాను మమ్మీ అని అనింది. ఇలా జ్యూసీగా ఉండాలన్నమాట కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈరోజు మా డాల్ఫీ ట్రై చేస్తుందట కర్రీ అయితే, నేర్చుకుంటుంది. ఎలా చేస్తుంది చూద్దాం. గరిటె అట్లా పట్టుకోవద్దు నాన్న, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఎప్పుడైనా ఇలా పట్టుకోవాలి కాదు, అలా పట్టుకొని తిప్పాలి. గరిటె పట్టుకోవడం రాదు దానికైతే. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత కొంచెం చేసుకున్నారు కర్రీ అని. ఇక్కడ తినేది మేము ముగ్గురమేనండి. మళ్ళీ నైట్ అయితే తిన్నాము. అది ఇంకా అలానే వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి చాలా తక్కువ వండుతాను అనమాట కర్రీ అయితే. ఇక తినేవనంటే కొంచెం ఎక్కువ ఉంటాను, తిననప్పుడు చాలా తక్కువ చేస్తాను అనమాట. ఇంకా రైస్ అయినా కర్రీ అయినా చాలా తక్కువ మేము తినడము. ఇక అయినా కూడా మాకు కర్రీతో అనేది సంబంధం ఉండదు. కర్రీ ఉన్న పక్కన ఖచ్చితంగా గోంగూర పికిల్స్ కానీ చికెన్ పికిల్స్ కానీ ఏదో ఒకటి ఇంకా అది పక్కన ఉంటాయి అనమాట. ఇంకా కర్డ్ ఇంకా ఇలా అయితే మా లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ అయిపోయి. డిన్నర్ అనేది చాలా తక్కువ. మేము డిన్నర్ అనేది రైస్ ఎక్కువ తినము నైట్ టైంలో. పిల్లలు తింటా అంటే వాళ్ళ కోసం మాత్రమే చేస్తా. చాలా తక్కువ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం ఇలా ఉంటుంది మా లంచ్ అయితే. ఇక్కడ నేనైతే లంచ్ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేస్తున్నా. ఇక కొన్ని గ్రాసరీస్ అయితే ఆన్లైన్లో పెట్టాను అనమాట. అంటే అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టాను. అంటే ఇక బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్న ఓపిక కూడా రావట్లేదు. ఇంట్లో పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలన్న ఓపిక కూడా రావట్లేదు అనమాట. ఇక అందుకోసమే ఇంకా స్నాక్స్ కూడా ఏమీ లేవు. వాళ్ళ స్కూల్కి పెట్టాలి కదా. ఇక అందుకని చెప్పేసి ఇక గులాబ్ జాము ఇలా ఏమైనా ప్రిపేర్ చేద్దామని కొంచెం షుగర్ అది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కొన్ని ఇలా హాట్, నెక్స్ట్ కొంచెం స్వీట్ ఇలా తీసుకున్నాను అనమాట. కొన్ని స్నాక్స్ అయితే బిస్కెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇలా.
ఇంకా మా రాన్కైతే ఇక అన్నం తినిపించాలి. ఇంకా 1 మంత్ ఇంకా నాకు ఫీవర్ వచ్చి నేను సరిగా పట్టించుకోకపోయేసరికి ఇక అసలు అన్నం అనేది తినడమే లేదు. ఇంకా కొంచెం రైస్ పెట్టంగానే నాకు స్టమక్ నొస్తుంది అని ఏడుపు అనమాట. ఇంకా అట్లా అన్నం తినకుండా చాలా అవాయిడ్ చేసేసి బయట ఎక్కువ స్నాక్స్ తినడం ఇట్లా అలవాటు చేసేసుకున్నాడు బాగా. తనకు కూడా ఫీవర్ వచ్చి చాలా సఫర్ అయ్యాడులేండి. 2 టైమ్స్ వచ్చింది పాపం. చాలా వీక్ అయిపోయాడు. బాగా కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇక అసలు తినాలనిపించదు. ఇంకా అలానే బలవంతంగా పెట్టి అదో ఇదో చెప్పి తనకు నచ్చిన వాళ్ళ చేసి పెట్టి తినిపించడం ఇప్పుడు కొంచెం అలవాటు అయిందనమాట. ఇంకా సైకిలుగా అత్తమ్మ కొనిచ్చారు కదా, ఇంకా దాన్ని అయితే ఇంకా ఇంట్లోనే తొక్కుకుంటాడనమాట. ఇంకా బయటకైతే పంపించాము, బయట బైక్స్ అయి ఉంటాయి కాబట్టి. ఇంట్లో అయితే ఇలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకొక ముద్ద పెట్టంగానే మళ్ళీ వాటర్ అంటాడు. అది స్పైసీ లేకున్నా కూడా వాటర్ అంటాడు. నేను ఇక్కడ దోసకాయ కర్రీ తినట్లేదు, తనకి గోంగూర పచ్చడి కావాలంటే నెయ్యి వేసి తినిపిస్తున్నా. ఇంకా 3 పిల్లలతో ఇలా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. ఇంక ఇలా చిన్నపిల్లలు ఉంటే కూడా చాలా కష్టం కదా. ఇంకా నా రొటీన్ అయితే ఇంకా నా 3 పిల్లలతోని నాకు ఇంట్లో పనే సరిపోతుంది అనమాట. ఇంక డే అయితే ఎలా గడిచిపోయింది కూడా తెలీదు, అలా ఉంటుంది. ఇంకా దాంట్లో యూట్యూబ్ని కొంచెం మెయింటైన్ చేయాలంటే ఇంకా కష్టము. అందుకని నా వ్లాగ్స్ అనేది చాలా లేట్ అయిపోతాయండి. సారీ ఏమనుకోకండి. ఒకవేళ నా వ్లాగ్స్ ఎవరికైనా నచ్చితే కనుక, నాకు తెలిసి ఒక 100-2 మెంబర్స్కి చాలా ఇష్టపడి రెగ్యులర్గా చూస్తారు నా వ్లాగ్స్ అయితే. నేను అక్కడికి చాలా హ్యాపీ అయిపోతాను అనమాట. చాలు, నేను మరీ హెవీగా కూడా కోరుకోను. జస్ట్ ఒక 100-200-300 మెంబర్స్ చూసినా చాలు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొత్తగా ఇంకా ఎవరైనా యాడ్ అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అలా అనమాట. నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా నాకు వ్లాగ్స్కి వస్తేనే చాలా ఇష్టం అండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సబ్స్క్రైబర్స్ అనేది. ఇంకా నార్మల్గా వేరే వాటికి వస్తే అది నార్మల్గా అనుకోకుండా టచ్ చేయకుండా రావచ్చు. కొంతమంది వస్తారు, బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంక ఇది ఈవినింగ్ టైం అనమాట. నేను పడుకొని లేచి కొంచెం కాఫీ అయితే తాగుతున్నా. బాగా హెడేక్ వస్తుంది, బాగా వెనక బ్యాక్ లాగేస్తుంది అని చెప్పేసి కొంచెం కాఫీ పెట్టుకుంటుంటే ఈలోపు ఇక్కడ మా పిల్లలు ఏదో అన్నారని బాగా ఏడ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళని తిట్టినట్టు చేస్తే ఇంక ఇలా ఖుషి అయిపోతాడు. ఈ ఫేస్లో అయితే ఇంత స్మైల్ వచ్చేస్తుంది. వాళ్ళు తిట్టాలన్నమాట బాగా. ఇక్కడైతే కాఫీ కలిపేసుకుంటున్నాను. కాఫీ అనేది కూడా నేను రెగ్యులర్గా తాగనండి. టీ మాత్రం రెగ్యులర్గా తాగుతాను, అది కూడా మార్నింగ్ టైం ఒక్కసారి. కాఫీ అనేది ఎప్పుడైనా బాగా హెడేక్ వస్తున్నప్పుడు మాత్రమే తాగుతాను ఈ కాఫీ అయితే. నా బ్లాగ్స్ ఏమైనా బోర్ కొట్టేస్తే సారీ. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే మిమ్మల్ని నేను బలవంతం కూడా పెట్టలేండి. ఇక్కడ తర్వాత మా తోటికోడలు వచ్చారు. నేను వాళ్ళని వీడియో తీద్దామనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. ఎందుకు చెప్తున్నా కదా, చాలా ఇదిగా ఉంది, ఏమి ఫోన్ పట్టుకునేంత ఓపిక కూడా ఉండట్లేదు అనమాట. అట్లా అయిపోతుంది. ఇంకా వాళ్ళు విజయవాడ నుంచి వచ్చినప్పుడు చక్కెరకేళి తీసుకొచ్చారు. ఇక్కడ సూర్యాపేటలో దొరకవు కదా, అందుకని. అంతేనండి, ఫైనలీ వ్లాగ్ అయితే అయిపోయింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.